రైట్, ఇక అమరావతిలో రెండవ రోజు మహానాడు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లోపల ఉన్నటువంటి నావిగేషన్ సిస్టమ్ కూడా వాడి ఎక్కడికి నొక్కితే అక్కడికి భూమి క్యూఆర్ కోడ్ పర్ఫెక్ట్గా వెళ్ళే విధంగా. కాకపోతే యాక్చువల్గా ల్యాండ్ నా సైజులో ఫోటో రావాల్సింది, అక్కడ ఫోటో మాత్రం ఆ పల్లాసీన్ అంత సన్నగా ఉంటుంది వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ఫోటోల్లో. అంత దారుణంగా చేసి దాన్ని మళ్ళీ అప్పీల్ చేసుకోకుండా ఇబ్బంది పడే విధంగా చేశారు. మనం మాత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి ఎండార్స్మెంట్ తీసుకుని వారికి ఈకేవైసీ చేసుకున్న తర్వాతే మా అధికారులందరూ కూడా 3 శాఖల నుంచి సర్వేర్ అవ్వచ్చు, విఆర్ఓ అవ్వచ్చు, అలాగే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ముగ్గురు కూడా అక్కడ ఉండి ఇది రిజాల్వ్ చేసి ఆ యొక్క రైతు ఓకే నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్పిన తర్వాతనే ఇది పూర్తి అయింది అని చెప్పి ఆయన పాస్బుక్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడన్నా కింద మభ్యపెట్టి ఎవరైనా చేసినా కూడా అధికారులు మాకు తెలియజేయండి, ఆ అధికారులను ఎవరు కూడా మీకు క్షమించమని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లా ఎన్నో సంస్కరణలు మేము తీసుకొచ్చి ఈ పాస్బుక్లన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని పాస్బుక్లు మేము ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అలాగే మిత్రులారా, గత పరిపాలకుడు ఏదైనా నేను చూపించానో ఫోటో పిచ్చిందో 70 లక్షల హద్దురాళ్ళు వేయటం మంచిదే. ఎవరికైనా రైతు చేసినప్పుడు నిజంగా నువ్వు నీతిపరంగా నువ్వు వేసి హద్దురాళ్ళు వేస్తే బాగానే ఉండేది. కానీ దాని మీద కూడా దిష్టి బొమ్మలాగా నీ ఫోటో అవసరమా నేను అడుగుతా ఉన్నాను. మనం కష్టపడి సంపాదించిన ఆస్తి చుట్టూతా అంటే రేపు పొద్దున్న అంటే అతను వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి చెల్లికి ఇవ్వమంటేనే ఇవ్వలేనటువంటి వ్యక్తి ఈరోజు మన పాస్బుక్ల మీద అతని ఫోటో వేసుకుని మన బౌండరీల మీద అతని ఫోటో పెట్టుకుంటే మన ఆస్తి రేపు పొద్దున అతను లాక్కోవడా అనే భయం పబ్లిక్ వచ్చింది కాబట్టి 11 సీట్లకు ఇచ్చారు. రేపు పొద్దున 11 గ్యారంటీగా అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా రెవెన్యూ సమస్య ఉండకూడదని. మేము వచ్చినప్పుడు రోజుకి చూస్తూ ఉండే 7.5 లక్షలు మాకు దాదాపుగా మా రెవెన్యూ సదస్సు అవ్వచ్చు, గ్రామ సభలు వచ్చు, మాకు అర్జీలు వచ్చాయి. మాకు భయం వేసింది. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రెవెన్యూ మీద రివ్యూ చేసుకోవటం, ప్రతి 9వ తారీఖున వారే స్వయం క్షేత్ర స్థాయిలో వచ్చి రెవెన్యూ డేగా ఉండి వారే పాస్బుక్లు ఇస్తూ అక్కడ ఏమైనా సమస్య ఉంటే ఆ గ్రామంలో అవన్నీ అక్కడే. ఎందుకంటే ఒక ఎగ్జార్బెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు మంచి చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించండి అని చెప్పి అవన్నీ సాల్వ్ చేస్తారు. ఆ తరుణంలో కూడా ఆ జర్నీలో కూడా చెప్తా ఉన్నాను నేను, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాను. తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ గారు మంగళగిరిని ముందుగా అనుకుని దాని తర్వాత రాష్ట్రమంతగా ఉపయోగపడే విధంగా జియో నంబర్ 30 రూపకల్పన చేశారు. వారు విదేశాల్లో మనకు పెట్టుబడి తేటానికి తిరుగుతూ కూడా అక్కడి నుంచి కూడా మెసేజ్ చేస్తూ ఈ మార్పు చేయండి అని చెప్పి మార్పులు తీసుకొచ్చి ప్రజాహితం కోరి అద్భుతమైన జియో నంబర్ 30 తీసుకొచ్చారు. తద్వారా మన రాష్ట్రంలో విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడలో అవ్వచ్చు, చాలా ప్రాంతాల్లో రెగ్యులేషన్ అవుతూ ఉంది. అలాగే నెల్లూరులో మనం చూసాం, పెన్నా నది పరివాహక ప్రాంతం పక్కన ఏదైతే మన వాల్ కట్టిన తర్వాత ఏదైతే రెగ్యులేషన్ చేయమని ఎప్పటి నుంచో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో అది క్యాబినెట్ తీసుకొచ్చి చేశాం. మరి ముఖ్యంగా షెట్టిపల్లి అని ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలాంటి ఇనామ్ ఎస్టేట్ విలేజ్ అయితే అన్సెటిల్డ్ విలేజ్ ఉన్నాయి, అన్నీ కూడా తప్పకుండా ఏదో ఒక సిస్టంలో ల్యాండ్ పూలింగ్ సిస్టంలోనో ఏదో ఒక చేయమని చెప్పేసి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకోవాలి, ఒక మంచి వాతావరణం తీసుకోవాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే షెట్టిపల్లి మీద 2018లో జియో ఇస్తే అప్పుడు ప్రయత్నం చేస్తే ఇప్పుడు దాకా అవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 మీటింగులు పెట్టుకుని అందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరూ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్గా విన్ సిచ్యువేషన్లో వాళ్ళకి 10 రోజుల క్రితమే అందరికీ కూడా పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడే ఉంది పత్తిపాడులో మనం చూసాం, వట్టి చేరుకూరు గ్రామం 100 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటా ఉన్నారు, కానీ వాళ్ళకి అన్నీ కూడా ఎక్కడ పట్టాలు లేవు, 22 ఏళ్ళు అవి కూడా తీసుకునే విధంగా విశాఖపట్నంలో వచ్చు. అలాగే విజయవాడలో అయితే కొన్ని వేల దాదాపుగా 22,000 పైచీలకు ఇల్లున్నాయో క్రమబద్ధీకరణ కావాల్సింది. దానికి ప్రత్యేకమైన మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టారు. ఈ అందరూ కష్టపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే అబ్జెక్షన్ లేవో అవన్నీ కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అలాగే దాదాపుగా 22,000 పట్టాలు విజయవాడ పట్టణానికే ఇవ్వబోతా ఉన్నాం. అలాగే కైకులూరులో అవ్వచ్చు. ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు కూడా మీ కాన్షియస్ తెలియజేయండి. మరి ముఖ్యంగా చెప్పేదంటే లార్జర్ ఇంట్రెస్ట్, పేదల కోసం మంచి చేసే విధంగా ఏదన్నా కార్యక్రమం మీరు ఏరియాలో మీ ద్వారా ఈ హైబ్రిడ్ అద్భుతమైనటువంటి కార్యక్రమం 7 లక్షల పైచిలకు మంది లైవ్ చూస్తూ ఉన్నారు. నేను మీ అందరినీ కూడా ఒకటే కొనుక్కుంటా, నాయకులు ముఖ్యంగా మీ ప్రాంతంలో కూడా ఎలాంటిదైనా అంటే వ్యక్తిగత సమస్యలు చెప్పకండి. ఎందుకంటే ఈ రెవెన్యూలో కూడా ఎన్నో సమస్యలు వ్యక్తిగతంగా మాకు వచ్చి ఇస్తూ ఉంటారు. అవి కాకుండా ప్రజాహితమై ఏదన్నా పెద్ద ఎక్స్టెంట్లో ఉండి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి, పేదలకు మంచి జరుగుతుందంటే తప్పకుండా చాలా పెద్ద హృదయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సెటిల్ చేద్దాము అని చెప్పి మంచి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రజాహితము కోరి మంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అక్కడి నుంచి మా అన్న అసలు ఒప్పుకునేటట్లేడు. అందుకని ప్రత్యేకంగా మళ్ళీ ఏదైనా విషయం ఉంటే మాకు తెలియజే కోరుకుంటున్నాను. అదైతే అయిపోయింది సార్, టైం అయిపోయింది. జై తెలుగుదేశం. రెవెన్యూ అనే సబ్జెక్టు మనం ఎంత చర్చించినా సరే తరగనటువంటి సబ్జెక్టు.
అయినా సరే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో నేటి ప్రభుత్వంలో పెద్ద పెద్ద